ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు శరత్ సిటీ క్యాపిటల్ మాల్కి వెళ్తున్నాం, అదే ఏఎంబి మాల్. ఓకే, ఏం కొంటున్నాం? ఆడికి వెళ్ళే తర్వాత చూపిస్తాను. ఓకే, ఇలా అయితే స్టార్ట్ అయ్యామండి. రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి నెమ్మదిగా మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ దీనికి ఫస్ట్ టైం అనమాట, అందుకే తన కోసం మెట్రో పాస్ అయితే తీసుకున్నానండి. వైఫ్ గారు అయితే ఫస్ట్ టైం స్కాన్ చేసి అయితే లోన్కి వెళ్తారు అనమాట. మీరు చూడండి, ఫస్ట్ టైం ఇది క్రాస్ చేయడానికి కొంచెం భయపడిందండి. తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత తనే వెళ్తూ ఉందన్నమాట. ఎస్కలేటర్ ఫోబియా కూడా ఉంది మేడం గారికి. బట్ 2-3 టైమ్స్ అయిపోయాక అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే మెట్రో ట్రైన్ లోపల అయితే ఉన్నామండి. మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ అయితే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ అండి. ఇక్కడికైతే వచ్చేసాం. మేము ఇక్కడ మెట్రో అయితే దిగి ఆటో ఎక్కామండి. అక్కడ కనపడుతున్నది సైబర్ టవర్ అండి. నెక్స్ట్ శిల్పారామం అలా అయితే వస్తాయి. మనకి ఇక్కడ వచ్చేసరికి హైటెక్స్ కనపడుతుందండి కాసేపట్లో. అది చార్మినార్ టైప్లో ఉంటుంది. హైటెక్ సిటీలో బాగా ఫేమస్, ఇది ల్యాండ్ మార్క్ అనమాట. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్లో మనమైతే వెళ్ళబోతూ ఉన్నాం. అదే అండి మన శరత్ సిటీ క్యాపిటల్ మాల్. నేను ఇది ఒక్కటే కాదండి, నెక్స్ట్ ఇంకో మాల్కి కూడా ఈ వ్లాగ్లోనే వెళ్తాను. కంపల్సరీగా మిస్ అవ్వకుండా అయితే చూడండి. అవుట్లుక్ అదిరిపోయింది కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఆ మాల్ లోపలికి అయితే వెళ్దాం రండి. మాల్ లోపల నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చామండి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కైట్లో మరి పొంగల్ అలా చేసినట్టు అయితే డెకరేషన్ చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది. మేడం గారిని 2 పిక్స్ అయితే తీసేసి ఈ మాల్ మొత్తాన్ని అయితే చూసేద్దాం రండి. మేడం గారు అయితే ఇక్కడ వీడియో అయితే తీయమందండి. ఎందుకంటే ఎవరిని తిట్టాలంట. పైన షాప్ అయితే చూడండి, బేవకూఫ్ అనేది తిట్టాలనుకుంటుంది. అందుకని ఆ షాప్ దగ్గర అయితే ఆగిందనమాట.
ఇక్కడ చూసారా ఏఎంబి సినిమాస్ అనేవి అయితే ఉన్నాయి కదా, 7 స్క్రీన్స్ అయితే ఉంటాయండి మహేష్ బాబు గారి. అంటే మహేష్ బాబు గారు అండ్ ఏషియన్ సినిమాస్ అయితే కొలాబరేషన్లో అయితే ఈ సినిమాస్ అయితే పెట్టారండి. ఏఎంబి అంటే ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ అనమాట. ఇక్కడైతే నేను సినిమా అయితే చూద్దాం అనుకున్నా, బట్ టైం కుదరలేదు. పిక్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిందండి, అందుకని మెక్డొనాల్డ్కి వచ్చేసి సెల్ఫ్ ఆర్డర్ అయితే పెట్టానండి. మెక్డొనాల్డ్లో కొన్ని తీసుకున్నాను, కొన్ని ఏమో బర్గర్ కింగ్లో అయితే బర్గర్స్ అవి అయితే తీసుకున్నాను. నాకు మెక్డొనాల్డ్లో నగెట్స్ అంటే చాలా బాగా ఇష్టం అండి. ఇంకా ఫ్లెరీ అది ఐస్ క్రీమ్ ఉంటుంది, అది కూడా బాగా ఇష్టం. మన ఏఎంబి మాల్కి వచ్చేసి ఫుడ్ అయితే మిస్ అవ్వద్దండి. ఫుడ్ కోర్ట్ అయితే 6th ఫ్లోర్లో అక్కడ ఉంటుంది. మేడం గారు అయితే నడిచి ఓపిక అయిపోయి కోపం వచ్చి తిట్టేస్తుందండి నన్ను. మేమైతే రెబాక్ అవుట్లెట్లోకి అయితే వెళ్ళామండి. నాకు ఈ స్లైడ్స్ అయితే బాగా నచ్చాయి. 1000 అలాగా ఉన్నాయి. ఇదైతే పర్చేజ్ అయితే చేసేసాను. ఇక్కడ షూస్ కూడా బాగా నచ్చాయండి, కాకపోతే నా సైజ్ అయితే దొరకలేదు నాకు నచ్చినాయి. షార్ట్స్ కూడా తీసుకున్నాను. ఇంకా అవి తీసుకొని 6th ఫ్లోర్లోకి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ అయితే చేసామండి. ఇక్కడ వచ్చేసరికి స్నో కింగ్డమ్ అని ఉంది, లోనంతా స్నో ఉంటుంది అన్నమాట, మంచు. కాకపోతే మాకు బాగాలేదు, అందుకని ఇంకా కిందకి దిగుదామనేసి వచ్చేసాం. పైన ఫ్లోర్లో నుంచి వ్యూ అయితే చూడండి, మామూలుగా లేదు. నాకైతే కొంచెం కళ్ళు కూడా తిరిగాయి. 6 ఫ్లోర్స్ అండి. ఇంకా కింద చాలా పార్కింగ్ లాట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నెక్సెస్ మాల్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్లో అయితే దీన్ని సృజన ఫోరం మాల్ అయితే అనేవాళ్ళు, ప్రజెంట్ అయితే నెక్సెస్ మాల్ అని చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు నెక్సెస్ మాల్ లోపలికి వెళ్ళి అక్కడ జారాలో అయితే షాపింగ్ అయితే చేయబోతున్నామండి కాసేపట్లో. ముందు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇది ఫార్మల్ లుక్లో అయితే తీసుకున్నాను. ఫోరం లోపల అయితే చూడండి, మాల్ లోపల నాకు బాగా నచ్చింది అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అయితే. ఇక్కడ కూడా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి తను నేను. ఈ నెక్సెస్ మాల్ బయట అయితే చిల్డ్రన్ ఆడుకోవటానికి ప్లేస్ అయితే ఉందండి, చాలా బాగుంది. హైదరాబాద్లో ఉన్న చాలా మాల్లో కన్నిటితో పోల్చుకుంటే లైటింగ్లో మాత్రం నెక్సెస్ మాల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, షేడ్ అంతా చేంజ్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.